వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. జాతీయ పతాక ఆవిష్కరణను చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రులు వరలినది ఏజీ మంగళవారం రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీసు జిఆర్ మండల ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి క్రమశిక్షణతో చేస్తున్నటువంటి సాయుధ దళాల కవాతు చేస్తున్నారు. తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పుల్లయ్య యాదవ్ గారు, అసిస్టెంట్ కమాండర్ టీజీ మదార్ గారు గౌరవవందనం ఇవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ ఎన్సిసి ఎస్ మధుకుమార్, కేవీఎస్సీ కాలేజ్, పిఎస్సీ అండ్ కేవీఎస్ కాలేజ్ నంద్యాల ఆర్ చరణ్, వీరిద్దరు. తర్వాత భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్ నజీవియా అఫ్రీన్ వీళ్ళ నేతృత్వంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, కొమరం భీం వంటి ఎందరో అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం మన బాధ్యత. ప్రధానంగా ఈ జిల్లాల పుట్టి పెరిగే పూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళా సమైక్య ఆధ్వర్యంలో డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఈ పథకం కింద ఒక డ్రోన్ ఖరీదులో 80% మేర గరిష్టంగా 8 లక్షల వరకు రాయితీ మంజూరు చేస్తారు. 2025 విడుదల చేయడమైనది. నంద్యాల జిల్లా సరిహద్దుల్లో 3000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీటిని ఈ సంవత్సరం కడప జిల్లాకు అందించడం ఇదే ప్రథమం. నంద్యాల జిల్లాలో తెలుగుగంగ కాలువకు 90% లైనింగ్ పనులు పూర్తవడంతో టీజీపీతో కాలువలోకి 3500 క్యూసెక్కులకు బదులుగా 5000 క్యూసెక్కుల నీటిని వెలుగోడు జలాశయం నుండి విడుదల చేస్తున్నాం. జిల్లాలో డిసెంబర్ 2024లో నీటి సంఘాలు నిర్వహించి పాలక వర్గాలను ఎన్నుకోవడం జరిగింది. వివిధ పథకాల ద్వారా 34.65 కోట్ల రూపాయల విలువైన 425 పనులకు నీటి సంఘాలకు కేటాయించి త్వరగా పూర్తి చేసి సకాలంలో నీటిని విడుదల చేశాం. నీటిని సమర్థంగా 30 కిలోమీటర్ల రహదారుల్లో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. బనగాన పట్టణానికి మంజూరైన 15.37 కిలోమీటర్ల బాహ్య రహదారి బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాల కింద రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం 113 కోట్లతో 77 పనులు మంజూరు అయినవి. ఇందుకుందాం, ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరవేద్దాం. కుల మత ప్రాంతాలను అతీతంగా ప్రజలంతా ఒకే గొడుగు కిందకు రావడం దేశభక్తిని పెంచే నినాదం కావాలి. మహోన్నతుల వ్యక్తుల త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్ర పోరాటాన్ని యువత తెలుసుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా మరింత మెరుగైన సేవలు అందించడానికి మన అందరం అంకిత భావంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. మన జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నూతన అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, నా సహచర మంత్రులు, న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులకు, గౌరవ ఎంపీ, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ ఎమ్మెల్యేలకు
గౌరవ జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్న గౌరవ జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందజేయడానికి కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు, పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.